వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. కర్నూలులోని ఎస్జే ఆసుపత్రిలో పేషెంట్లకు కార్మిక దినోత్సవం సందర్భంగా ఉచితంగా ఆపరేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెగా సర్జికల్ క్యాంప్ ను ఎస్జే ఆసుపత్రి ఎండి డాక్టర్ జవాద్ హుస్సేన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2012వ సంవత్సరంలో ఎస్జే ఆసుపత్రిని ప్రారంభించి ఎన్నో విజయవంతమైన ఆపరేషన్లు చేశామన్నారు. మేడే సందర్భంగా పేదలకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో గత నెలలో సామాజిక మాధ్యమంలో ప్రచారం చేయగా 130 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, వారికి ప్రాధాన్యత క్రమంలో రోజు ఆపరేషన్లు చేస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకున్నా ఈ ఆపరేషన్లు చేశామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రం పేషెంట్లకు సైతం ఆపరేషన్ చేశామని డాక్టర్ జవాద్ హుస్సేన్ తెలిపారు. ప్రతి సంవత్సరం మేడే రోజు మెగా ఉచిత సర్జికల్ క్యాంప్ నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ జవాద్ హుస్సేన్, డాక్టర్ ఎస్ అబిక్ హుస్సేన్, డాక్టర్ ఎస్ రాఫిక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. as a free surgical camp and we want to continue this in future. ఈ హాస్పిటల్ 2012లో స్టార్ట్ అయింది. ఈ హాస్పిటల్ 2012 నుంచి ఇప్పుడు వరకు ఇన్ స్టేజెస్ డెవలప్మెంట్ అయింది. సర్జికల్ క్యాంప్ పెట్టాలని అనుకున్నాము. సో ఒక టీం లెక్క మేము ఈ హాస్పిటల్కు ప్రమోట్ చేసేదానికి ఒక సర్జికల్ క్యాంప్ ఫస్ట్ టైం రాయలసీమలో ఫ్రీగా చేద్దామని అనుకున్నాము. మేము ఒక 30 సర్జరీస్ వరకు రావచ్చు అని ఒక నెల నుంచి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ పైన డిఫరెంట్ మీడియాలో ఇంతవరకు ప్రచారం చేసినాము. మనకు 100 కన్నా ఎక్కువ సర్జరీస్ వచ్చినాయి. దాంట్లో రీఆపరేటివ్ సర్జరీస్ వేరే చోట ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం సర్జరీస్ అట్లాంటివి వచ్చినాయి. కొన్ని సర్జరీస్ ప్రాబ్లమ్ సర్జరీస్ వచ్చినాయి, కొన్ని కాంప్లెక్స్ సర్జరీస్ వచ్చినాయి. ఇది ఒక ఫ్రీ క్యాంప్ అని వస్తున్నారు. అది ఛాలెంజింగ్ కేసెస్. మేము దానికి బెస్ట్ చేసి బాగా చేస్తామని ఆ ట్రస్ట్తో ఈ హాస్పిటల్కి వస్తున్నారు. దానికి 100% ఫ్రీగా చేస్తాం. ఈ ఫ్రీ క్యాంప్కి 100 కన్నా ఎక్కువ కేసులు అయిపోయినాయి. మన బడ్జెట్ కూడా మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ అయిపోయింది. ఇట్ హ్యాస్ గాన్ ఇన్ టు ల్యాక్స్. బట్ వీఆర్ ఛార్జింగ్ దిస్ పేషెంట్స్. ఫ్రీగా చేస్తున్నాము, ఒక మాట ఇస్తున్నాము, అట్లనే చేస్తున్నాము. కొన్ని పేషెంట్స్లు మనకు ఆరోగ్యశ్రీ ఉన్నాయి, వాళ్ళకు కూడా ప్రమోట్ చేసి 100% వాళ్ళకు ఫ్రీగా చేస్తున్నాము. సో ఈ వల్ల మనకు పేషెంట్లకు హాస్పిటల్కు దగ్గర వచ్చేలాగా చూస్తున్నాము. ఇంకా మంచి అవకాశం వస్తుంది, ఇంకా మంచి పని చేయాలని కోరిక ఉంది మనకు. వీ వాంట్ టు కంటిన్యూ దిస్ క్యాంప్. ఇదే క్యాంపు ఎవ్రీ May 1 ఎవ్రీ సంవత్సరము ఇట్లనే కంటిన్యూ చేసి ప్రజలకు పేషెంట్లకు ఎంతవరకు మనకు సహాయం చేసేదానికి వీలవుతుంది చేయాలని మా కోరిక. ఈ హాస్పిటల్కి ఇంకా మంచిగా పేరు రావాలా, డెవలప్ చేయాలా, మంచి పని చేయాలని ఒక టీం లాగా తయారైనాము. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా జాగ్రత్తగా ఇంకా మంచిగా చేయాలని అనుకుంటున్నాము. సో మేము ఒక నెల ముందు ఈ క్యాంప్ కోసం అందరికీ ఆన్లైన్లో చెప్పాము. May 1 నుంచి క్యాంప్ ఉంటుందని. ఈ క్యాంప్లో వడుగులు, మొలలు, హెర్నియా, వరబీజం, పైల్స్ అన్నీ, ఈ ఫిషులా ఈ ఆపరేషన్స్ మనం ఫ్రీగా చేయాలని మేము ఈ క్యాంప్లో ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాము. దానికి రిజిస్ట్రేషన్ April 30 తేదీ వరకు పెట్టాము. దాని తర్వాత క్యాంప్ May 1 నుంచి స్టార్ట్ చేసి ఎన్ని సర్జరీస్ మేము బుక్ చేస్తామో అవి చేయాలని ప్లాన్ చేశాము. సో ఫస్ట్లో మేము అప్పుడు ఆలోచన చేసినప్పుడు ఒక 50 దగ్గర వస్తాయి అనుకున్నాము, కానీ మాకు 130 దాటేసినాయి. అందులో వడుగులు, సర్కంసెషన్స్ అవి ఒక 60 పైన వచ్చాయి. మిగతావి హర్నియా ఒక 20 వచ్చినాయి, హైడ్రోసిల్ ఒక 20 వచ్చినాయి, వరబీజం అది 20 వచ్చినాయి, తర్వాత మొలలు, పైల్స్ అవి ఒక 20 వచ్చినాయి. చాలా వరకు వచ్చిన పేషెంట్స్ రివిజన్ సర్జరీస్ కోసం వచ్చారు. చాలా పేషెంట్స్ కొత్తగా వచ్చారు. అయితే చాలా వరకు పేషెంట్స్ దగ్గర మనకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదు వాళ్ళకి. ఎందుకంటే తెలంగాణ పేషెంట్స్ కూడా చాలామంది వచ్చారు, కానీ వాళ్ళకు కూడా మేము ఫ్రీగా చేయాలని ఎలా వాళ్ళకి మాట ఇచ్చామో దాని ప్రకారంగానే చేశాము. సో క్యాంప్లో సర్జరీస్ ఎక్కువ అయిపోయినాయని మేము May 1 ముందే కొన్ని సర్జరీస్ చేసుకొని అలా ప్లాన్ చేసుకున్నాం. సో మేజర్ సర్జరీస్ కోసం టైం పడుతుందని మేజర్ సర్జరీస్ మేము ముందే ప్లాన్ చేసుకొని ఈ వడుగులు, సర్కంసెషన్స్ అనేవి హాలిడేస్ రోజు పెట్టాము May 1. నా పేరు ఏ నాగరాజు, జూనియర్ అసిస్టెంట్. నేను ఆధుని సీనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు వర్క్ చేస్తున్నాను. నాకు సోషల్ మీడియా ద్వారా హాస్పిటల్లో
హెర్నియా అండ్ హైడ్రోసిల్ ఆపరేషన్ జరుగుతున్న విషయం తెలిసింది. హెల్త్ క్యాంప్ 1వ తారీఖు అని చెప్పారు. నేను అంతకుముందే ప్రిపేర్ అయ్యి ఇక్కడికి హాస్పిటల్కి వచ్చాను. వస్తే సార్ ఇట్లా ఉంది మీ దగ్గర, ఇట్లా నేను ఈహెచ్ఎస్ కాబట్టి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ మీ దగ్గర యాక్సెప్ట్ చేస్తారా ఇట్లా అంటే, రండి సార్ చూస్తాం మేము అట్లేం లేదు అని చెప్పి వాళ్ళు 24 అవర్స్ అబ్జర్వేషన్ చేసి షుగర్ టెస్టింగ్ అంతా అబ్జర్వేట్ చేసుకొని మళ్ళా నాకు మరుసటి రోజు అంటే దాదాపు ఈ రోజుకు 8 days అయింది ఆపరేషన్ జరిగింది. ఇదే హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇక్కడున్న నర్సింగ్ కానీ స్టాఫ్ కానీ మంచి కోఆపరేషన్, మంచి ప్రేమ అభిమానము. డాక్టర్స్ అంటే చాలా బాగా చూస్తున్నారు ఇక్కడ. నేను చాలా హాస్పిటల్ చూశాను కానీ ఈ హాస్పిటల్లో నాకు ఇప్పుడు 51 years